హమాస్ చెరలోని బందీల పరిస్థితి దయనీయంగా ఉన్న దృశ్యాలు బయటికి రావడంతో గాజాపై ఇజ్రాయెల్ మరింతగా విరుచుకుపడుతుంది. ఆదివారం మానవతా సాయం కేంద్రాల వద్దకు వెళ్తున్న వారిపై ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో మరో 80 మంది మరణించారు. గత 24 గంటల వ్యవధిలో మరో 6 ఆకలి చావులు నమోదయ్యాయని చెప్పారు. ఈ మరణాల నేపథ్యంలో హమాస్ కాస్త వెనక్కు తగ్గింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులాపి శాశ్వత మానవతా కారిడార్లను తెరిచేందుకు అంగీకరిస్తే తమ వద్ద ఉన్న బందీలకు ఆహారాన్ని అందిస్తామని షరతులు విధించింది. హమాస్ అంతమే లక్ష్యంగా చేస్తుండటంతో గాజాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మానవతా సాయం కేంద్రాలకు వెళ్తున్న వారిపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 10ల సంఖ్యలో ప్రజలు మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మానవతా సాయం సరిగ్గా అందక ఆకలి చావులు నమోదవుతున్నాయని, గత 24 గంటల వ్యవధిలో మరో 6 ఆకలి చావులు నమోదయ్యాయని వివరించారు. ఇప్పటి వరకు ఈ సంఖ్య 177కు చేరినట్టు చెప్పారు. విమానాల ద్వారా సరుకులను ఇజ్రాయెల్ జారవిరుస్తున్నప్పటికీ అవి చాలక గాజా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆకలితో విలవిలలాడుతూ ఆహార కేంద్రాలకు చేరుకుంటున్న అభాగ్యులపై ఇజ్రాయెల్ సేనలు అమానుషంగా వ్యవహరిస్తున్నాయి. గాజాలో అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుతో నడుస్తున్న జీహెచ్ఎఫ్ కేంద్రాల వద్ద పరిస్థితి దయనీయంగా మారింది. ఏ మూల నుంచి కాల్పులు జరుగుతాయో తెలియక అన్నార్తులు భయం గుప్పెట్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేచి చూస్తున్నారు. ఇక ఇదే సమయంలో హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇటీవల బందీలకు సంబంధించిన పలు దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అందులో పలువురు బందీలు ఎముకల గూళ్లుగా మారిన శరీరాలతో దారుణ స్థితిలో కనిపించారు. ఓ బందీ తన సమాధి తానే తవ్వుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఈ వీడియోపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆవేదన వ్యక్తం చేశారు. హమాస్ చెరలోని తమ బందీలకు మానవతా సాయం అందేలా చూడాలని రెడ్ క్రాస్ సంస్థను కోరారు. హమాస్ చెరలోని బందీల పరిస్థితి చూసి ఫ్రాన్సు, జర్మనీ, యూకే, అమెరికా వంటి దేశాలు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ మేరకు హమాస్ కొంతమేరకు మనసు మార్చుకుంది. ఇజ్రాయెల్ తన షరతులకు అనుగుణంగా వ్యవహరిస్తే తమ వద్ద ఉన్న బందీలకు సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఓ పాలస్తీనా యువకుడు తన కుటుంబ ఆహార అవసరాల కోసం సహాయ కేంద్రం వద్ద వేచి ఉండగా ఇజ్రాయెల్ సైనికులు అతని తలపై గురిపెట్టి కాల్పులు జరపడంతో ఎడమ కన్ను కోల్పోయాడు. తన శరీరంలోకి అప్పటికే బుల్లెట్ దిగిందని, అయినా ఇజ్రాయెల్ సైనికులు తనపై కాల్పులు కొనసాగించారని 14 సంవత్సరాల అబ్దుల్ రెహమాన్ అబూ జబార్ చెప్పాడు. కాల్పులకు భయపడిపోయానని, చావు తప్పదని అనుకున్నానని తెలిపాడు. ఆసుపత్రి పడకపై కంటి మీద బ్యాండేజ్ కట్టుతో కనిపించిన జబార్ ఆ సంఘటనను తలుచుకొని వణికిపోయాడు. ఆసుపత్రిలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. విద్యుత్ లేకపోవడంతో వైద్యుడు ఫోన్ లైట్లతోనే జబార్ను పరీక్షించారు. ఏమైనా కనిపిస్తుందా అని ఆయన అడిగాడు. జబార్ ఏమి చూడలేకపోయాడు. కాల్పుల కారణంగా జరిగిన గాయంతో జబార్ కన్ను దెబ్బతిన్నదని వైద్యుడు నిర్ధారించాడు. అతనికి శస్త్రచికిత్స చేశారు. కానీ చూపు వస్తుందా లేదన్నది తెలియడం లేదు. ఇజ్రాయెల్ దళాల దాడితో దెబ్బతిన్న భవనాలు, ఇతర ప్రదేశ శిథిలాల నుంచి వెలికితీసిన మృతదేహాలు ఆసుపత్రులకు చేరుకుంటున్నాయి. ఒక్క ఆదివారం నాడే 119 మృతదేహాలను తీసుకొచ్చారు. గాయాల పాలైన 866 మందికి చికిత్స జరుగుతుంది. ఇజ్రాయెల్ దళాలు జరిపిన కాల్పులో 92 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సహాయ కేంద్రాల వద్ద చనిపోయిన వారే 56 మంది ఉన్నారు. సోమవారం జరిగిన దాడుల్లో మరణించిన వారు 56 మంది కాగా వారిలో 27 మంది ఆహారం కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారే. ఆహారంతో కూడిన బాక్సును గాల్లో నుండి కిందకు విసిరివేయడంతో అది శిబిరంపై పడి ఒక వ్యక్తి మరణించారు. ఆ వ్యక్తిని ఆల్ అక్సా అమరవీరుల ఆసుపత్రిలో పనిచేసే మెడికల్ సిబ్బందిగా గుర్తించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోజుకు కనీసం 600 సహాయక ట్రక్కుల ఆహారం అవసరం కాగా జూలై 27న ఆంక్షలు సడలించినప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం 84 ట్రక్కులు మాత్రమే వచ్చాయి. గాజాలోని ప్రజలకు సాయం అందించేందుకు వీలుగా మానవతా కారిడార్లను ఇజ్రాయెల్ తెరిస్తేనే గాజాలోని ఇజ్రాయెలీ బందీలకు రెడ్ క్రాస్ కమిటీ సాయాన్ని అందించగలుగుతుందని హమాస్ తేల్చి చెప్పింది. గాజాలోని ప్రజలు నిత్యావసరాల రవాణాపై విధించిన నిర్బంధాలను ఇజ్రాయెల్ శాశ్వతంగా తొలగించాలని, పంపిణీ సమయంలో వైమానిక దాడులు ఆపేయాలని, అప్పుడే రెడ్ క్రాస్తో సమన్వయం చేసుకుని బందీలకు సాయపడతామని చెప్పింది. గాజాలో ఇప్పటికీ 50 మంది బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ చెబుతోంది. వీరిలో 20 మంది ప్రాణాలతో ఉన్నట్టు తెలుస్తోంది.